అస్మద్ గురుభ్యో నమః. ప్రకృతిని కాపాడుకుందాం. మారిన సమాజము, సృష్టిస్తున్న శబ్ద కాలుష్యం వల్ల వివిధ జీవజాతులకు, పర్యావరణ వ్యవస్థకు అపారమైన నష్టము జరుగుతూ ఉన్నది. వివిధ రకాల వాహనాలు, యంత్ర పరికరాలు, ఫ్యాక్టరీలు, బండరాళ్లను పగలగొట్టడం వంటి పనులు, పెద్దగా పెట్టే మైకులు, రేడియోలు, టీవీలు వంటి వాటి వల్ల కలిగే ధ్వనులు కలిసి అనేక జీవజాతులను చాలా గందరగోళంలోకి నెట్టేశాయని జంతు శాస్త్ర నిపుణులు అంటున్నారు. పర్యావరణంలో పెరుగుతున్న శబ్దాల తీవ్రతకు అనుగుణంగా ఆయా జంతువులు సృష్టించే ధ్వనులు కూడా విధిగా హెచ్చు స్థాయిలో ఉండాల్సి వస్తుంది. తమ ఆహారాన్ని వేటాడి పట్టుకునేందుకు, తోటి జీవులకు సందేశాలను పంపేందుకు, జతకట్టడము, పిల్లల్ని పెంచడం వంటి పనుల్లోనూ జంతువులు, పక్షులు రకరకాల శబ్దాలను ఉపయోగిస్తాయి. పరిసరాలలో వివిధ శబ్దాలు తీవ్రంగా ఉన్నప్పుడు ఆయా జీవులు కూడా తమ గొంతు స్థాయిని పెంచాల్సి ఉంటుంది. అలా పెంచలేని జీవులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవడము, చివరకు అంతరించిపోవడం జరుగుతుంది. దీనిని తట్టుకొని బతికి బట్టకట్టే జీవులు కూడా విపరీతమైన శబ్ద కాలుష్యం మధ్య తమ మనుగడను కొనసాగించవలసి వస్తున్నది. ఈ పరిస్థితి అడ్డుకట్ట వేసేందుకు మనము ఎన్నో మంచి పనులు చేయవచ్చు. వాటిలో ఒకటి, దీపావళి బాణాసంచాలో ఉపయోగపడే గంధకము, సోడియం, మెగ్నీషియం, రాగి, సీసం, కాడ్మియం, జింకు, నైట్రేట్ వంటి పదార్థాలు మనుషుల ఆరోగ్యం పైన, పర్యావరణం పైన కూడా విపరీత ప్రభావాన్ని చూపిస్తాయి. వాటిని కాల్చినప్పుడు వచ్చే పొగ సైతం ఆరోగ్యానికి హాని చేస్తుంది. ఇక పెద్ద ఎత్తున వచ్చే శబ్దాల వల్ల అనేక మందిలో, ముఖ్యంగా పసిపిల్లలలో, వృద్ధులలో తీవ్రమైన మానసిక ఒత్తిడి, అధిక రక్తపోటు, కలత నిద్ర వంటి సమస్యలు తలెత్తి మరిన్ని అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. ఇక జంతువులు అనుభవించే మానసిక హింస అయితే చెప్పనే అవసరంలే. టపాకాయలు కాల్చిన తర్వాత మిగిలిన చెత్త పర్యావరణానికి లెక్కే లేదు. టపాసులు కాల్చిన తర్వాత మిగిలిన చెత్త పర్యావరణానికి మరో పెద్ద తలనొప్పి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని దీపావళికి సాధ్యమైనన్ని తక్కువ టపాసులతో సరిపెట్టుతాం. దీపాలను మట్టి ప్రమిదలలో ఎక్కువగా నూనె పోసి దీపాలను వెలిగించి పరిసరాలను, కాలుష్యాన్ని తగ్గిద్దాం. దీనికి బదులుగా మన వరదల్లో సర్వస్వం కోల్పోయిన లక్షలాది మందికి ఉడతాభక్తిగా మన వంతు సాయంగా ఎంతో కొంత సాయాన్ని అందిద్దాం. అలా చేస్తే పర్యావరణాన్ని కాపాడినట్లు అవుతుంది. మొన్న తెలంగాణలో వరద బీభత్సం వచ్చింది. కోస్తా ప్రాంతంలో వరద బీభత్సాలు వచ్చాయి. ఈ దీపావళి సంబరాలలో మనము కొన్ని టపాకాయలను తగ్గించినట్లయితే దానికి వినియోగించే ధనంలో కొంత భాగాన్ని మనము వరద బాధితులకు అందించినట్లయితే మనము మన తోటి వారికి సహాయపడినట్లు అవుతుంది. చిత్తు కాగితాలను పేల్చడం వల్ల ఏమొస్తుందండి? సహాయం చేస్తే తృప్తి అయినా మిగులుతుంది. ఒక స్థాయిని మించిన శబ్దాలు మనుషులతో సహా అన్ని జీవులపైన విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తాయి. తీవ్రస్థాయి స్తబ్దాలు ప్రధానంగా ఆయా జీవులకు విపరీతమైన ఒత్తిడికి గురి చేసి వాటి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. మరి యొక్క సంచికలో మిగిలిన విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.